ఇప్పటివరకు బ్లాగ్ రికార్డ్ చేశాను కానీ అది ఏమీ రికార్డ్ కాలేనట్టుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంట్రో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ గోప్రో గురించి మీకు తెలిసిందే కదా, ఇంటికాడ బ్లాగ్ చేయడం స్టార్ట్ చేసా, కాకపోతే స్టక్ అయిపోయి రికార్డ్ కాలేదు సరిగ్గా. అందుకని ఇంట్రొడక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్, డిజైరబుల్ టూ. ఇప్పుడు మీరు నాతో డెకత్లాన్కి ట్రావెల్ చేయబోతున్నారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏమేమి షాపింగ్ చేయబోతున్నామో మీకు అంతా చూపిస్తాను. ఇప్పుడు నాతో పడున్నది శ్రీకాంత్. ఇప్పుడు నేను వీడు కలిసి డెకత్లాన్లో దోచైపోతాం అనమాట. వెళ్ళేదారిలో చిన్న బ్రేక్ అనమాట. ముంత మసాలా లేదు, ముంత మసాలా, టమాటా ముంత మసాలా. టేస్ట్ కూడా చాలా. ఎదురుగుండా మెట్రో కనిపిస్తుంది మనకి. ఈ రోడ్డుకి రాగానే ఫుల్ ట్రాఫిక్ మాస్ ఉంటుంది అనమాట. హార్న్ సౌండ్స్ అన్ని వినిపిస్తూనే ఉంటాయి. స్ట్రైట్ వెళ్ళిపోవాలి, ఒక 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇదే రోడ్లో స్ట్రైట్ ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే డెకత్లాన్ రైట్ సైడ్లో ఉంటుంది అనమాట మనకి. మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. నాకు 2 అడ్వెంచర్ బైక్స్ కనిపిస్తున్నాయి నా పక్కన, అది చూపిస్తున్నాను. ఆ 2 బండ్లు మంచిగా చూపిస్తా అనుకున్నా కానీ వాళ్ళు అన్నీ వస్తున్నారు. ఇంకా చూపిబుద్ధి కాలేదన్నమాట. దగ్గరికి వెళ్ళిన తర్వాత డెకత్లాన్ చూపిస్తాను మీకు. ఇంకా ఇప్పుడే బైక్ పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆడికి వెళ్ళిన తర్వాత మనందరం ఇప్పుడు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనుకుంటాం, గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఆడికి వెళ్ళిన అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసాం. మాకు కావాల్సిన షార్ట్ అలాంటివి ఏం దొరకలేదు అనమాట. మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అక్కడ దొరకలేదు. సో అందుకని వేరే డెకత్లాన్కి వెళ్తున్నాం. అది ఎక్కడ అనుకుంటారా, ఫారం మాల్ దగ్గర ఉంటుంది. ఇంకొకటి సృజన మాల్ ఉంటుంది, మీకు తెలుసు అనుకుంటా. అక్కడికి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్. ఇప్పుడు గోప్రోలో ఛార్జింగ్ కూడా తక్కువ అయిపోయింది అనమాట. ఎక్కడ ఆఫ్ అయిపోతుందని చెప్పేసి ముందుగానే చెప్తున్నా. ఒకవేళ గోప్రో స్విచ్ ఆఫ్ అయిపోతే బ్లాగ్ ఇక్కడతో ఎండ్ అయిపోతున్నట్టు లెక్క అనమాట. ఓకేనా? ఒకవేళ గోప్రో సర్వైవ్ అయితే నేను అక్కడ కూడా బ్లాగ్ చేసి చూపిస్తాను మీకు. మాకు కావాల్సిన షార్ట్స్ కూడా దొరికేసాయి. నాకు ఎలా నేను కోపంగా చెప్పినాను, కోపంగానే వస్తుంది అన్నమాట కూడా. షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.